ఎలా ఉందన్న గేమ్ చేంజర్? ఎలా ఉందన్న గేమ్ ఎలా ఉందండి గేమ్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్. ఎలా ఉందన్న? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలే, సచిన్ కొడుకు సచిన్ కాలే, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యిండు. ఎవరిదన్న సినిమాది? ఎవరిదన్నా? అల్లు అర్జున్. ఎవరన్నా అల్లు అర్జున్? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కొంచెం ఇంటర్వ్యూ అడుగు. పుష్ప 2 ఎవరన్నా? అల్లు అర్జున్ ఎవరన్నా? మాకు సంబంధం లేదు. మా అన్న గురించి మేము మాట్లాడుకుంటాం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు. ఫ్యూచర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్. ఎలా ఉందన్న గేమ్? సూపర్ 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 సూపర్. చరణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. విజువల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. అరౌండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ మా అన్నయ్య లుక్ కూడా చాలా బాగుంది. రికార్డ్ కొడుతుందన్న. దీనికి మించి అసలు డబల్ రికార్డ్ కొడుతుంది అన్న. హిస్టరీ రిపీట్ అవుతుంది మళ్ళీ. నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ టు కొడతాడన్న. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని అనుకుంటారు. రామ్ చరణ్ ఫ్యాన్, పక్కా ఫ్యాన్. లుక్ ఎలా ఉందా? లుక్ బాగుంది. వచ్చేసి నైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలి. లుక్ అయితే రామ్ చరణ్కి ఇంకా లుక్ విషయంలో అతను తెలియలేదు. శంకర్ రేంజ్ లోనే ఉందండి. శంకర్ రేంజ్ లోనే. అదే గ్రాఫిక్స్ అది బాగానే ఉంది కానీ కొంచెం ట్యూన్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి బాక్స్ ఆఫీస్ కి ఒక్కడో ఒకడు రామ్ చరణ్. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎలా ఉందన్న గేమ్? ఏంటి మమ్మీ ఎవడీడు? గుద్దా వల్ల ఉంది. డే 1 500 తో స్టార్ట్ చేస్తున్నాం. నెగటివ్ చేస్తున్నా కానీ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎక్కడైతే ఇది ఏమంటారు మంచి సినిమా ఉంటుందో తప్పకుండా నెగిటివ్ ఉంటది. నా కొడుకులకు చెప్తున్నా, ఎవడైనా నెగిటివ్ ఏం చెప్తాం అన్న సినిమా గురించి? జై చరణ్, జై జై చరణ్ అంతే. అంటే సంక్రాంతికి బ్లాక్ బస్టర్. నేను హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ మేము మెగా బాస్టర్ కి చేస్తాం. అది అవుదమ్మా. ఎలా ఉందన్న గేమ్? ఎప్పటికీ మెంటలే. ఇండస్ట్రీ కూడా అంటావా నా 4 పడుతుంది. గమ్ముడా చూడండి, గుద్ద మూసుకోండి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పుష్పాన్ని బీట్ చేస్తుందన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దీనికి క్లైమాక్స్ హైలైట్ కాబట్టి ఆ సీన్ తోనే వేరే రేంజ్కి వెళ్ళిపోతారు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సాంగ్ అద్భుతం అన్న. ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏంది చాలా అంటే చాలా బాగున్నాయి.
మైండ్ బిలీవింగ్ విస్మత్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. ఎలా అనిపించింది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ చాలా నచ్చిందన్న. ఎందుకంటే అసలు మెగా ఫ్యామిలీకి నేను అభిమాని. ఓకే ఓకే. అండ్ దానికంటే ముందు ఒక సినీ లవర్గా చెప్తున్నాను, ప్రతి సినిమాని ఆదరిస్తాం. సో దీంట్లో ఒక నేషనల్ అవార్డు వచ్చేంతలాగా తన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీరు గమనించినట్టయితే ఇదివరకు సుకుమార్ గారు ఒక మాట అన్నారు కదా, క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది, ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా చాలా పిచ్చిగా నచ్చుతుంది అని. అంటే సో శంకర్ గారు భారతీయుడు 2కి అక్కడ ఎఫెక్ట్ అయింది, ఇక్కడ జాగ్రత్త పడ్డారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే ఓకే అర్థమైంది. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం సూపర్ కన్నా సూపర్ డూపర్ అని చెప్పుకుంటారండి. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? అంటే నేషనల్ అవార్డు వచ్చేంత విధంగా తన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇంకా అంటే నేషనల్ అవార్డు వచ్చేంత విధంగా తన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇంకా ఇంత బిజీలో కూడా, ఇంత పెద్ద సిటీలో కూడా మీరు వచ్చి ఇక్కడ సినిమా చూడడం జరిగింది. బట్ ఎలా అనిపించింది క్లైమాక్స్? చెప్పు. ఇంత పెద్ద సిటీలోనే వచ్చాను అంటున్నారు. అమెరికాలో డల్లాస్లోను ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన పర్సన్కి, ఒక తెలుగు హీరోకి అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసారు అసలు మీరు? నేను విన్నాను. సిద్ధప్ప కొంతమంది బాగా డబ్బులో పడతారు, కొంతమంది గొప్ప పేరున్న ఇంట్లో పడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్తో పుట్టాడు. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అమెరికాలో డల్లాస్ ఏరియాలో మెగా అభిమానులు పెట్టిన గోల్డ్ ఇప్పటికీ వినిపిస్తాయి చాలా ప్లేసుల్లో. వచ్చారు ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినా కూడా డల్లాస్లోనే గేమ్ చేంజర్ ఒక సాంగ్ రిలీజ్కి వెళ్ళారు, తోప్ సాంగ్కి. అక్కడ పర్ఫార్మెన్స్ అక్కడ మీరు చూసినట్టయితే ఆడియన్సే అది ఫ్యాన్స్ వచ్చినట్టుగా లేదు, టోటల్ అక్కడ అమెరికన్సే వచ్చేసినట్టు. అన్న ఏం చెప్పమంటావు అన్న, అసలు మామూలుగా లేదు. శంకర్ గారి మార్కు పక్కా ఉందన్నమాట. గత 2-3 సినిమాల నుంచి లేదు, కానీ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అసలు థియేటర్ లోపల పగిలిపోతున్నాయి. అసలు ఆ విజువల్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ కానీ, డబల్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు అయితే చించేశారు. నాన్న పందులే గుంపుగా వస్తాయి. ఆదరణ సన్ను నిజంగా ఒక్కొక్క ఫైట్ గూస్ బంప్స్, ఒక్కొక్క సాంగ్ అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి వచ్చే సీన్స్, రాజకీయాల చుట్టూ ఇంత బాగా తీస్తాడు అనుకోలేదు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కొంచెం గ్యాప్తో వచ్చినా కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, థియేటర్లో తగలబడిపోతున్నారు ఫ్యాన్.